ఓం 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 ప్రశాంతమైన వాతావరణం ధ్యానానికి అత్యద్భుతమైన అనువైన తరుణం. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడు. దానికే ఈ చదువు. శరీరం నిశ్చలంగా, రిలాక్స్డ్గా ఉండాలి. బాహ్యేంద్రియ సంయోగం లేకుండా దామాము అంటే విషయ సన్యాసం, ఇంద్రియ సన్యాసం అవసరం. చిరునవ్వు ఎందుకు లేకుండా ఉండాలి? వాట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ నాట్ హ్యాపీ? వై? చాలామంది మొహాలను చూస్తూ ఉంటాం. ప్రపంచంలో ఉన్నటువంటి భారం అంతా వాళ్ళే మోస్తున్నట్టు ఎప్పుడు ఉంటారు. దానివలన ఏం ప్రయోజనం? చిన్న చిరునవ్వు ఎప్పుడు ముఖముపై వెలయించాలి. ఎందుకు? అహమస్మి కనుక. అహమస్మి ఆనంద స్వరూపం. సరేనా? ఏకమేవ ద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఏకమేవ ద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. అహమస్మి అహమస్మి బ్రహ్మ. సరే, ఏకము, అద్వయము, నానాత్వము లేనిది నాకేం ప్రయోజనం? నాకే ప్రయోజనం. ఎందుకు? నేను బ్రహ్మము గనుక. ఏకమేవ ద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఏకమేవ ద్వయమాత్మా నేహ నానాస్తి కించన. రెండు ఒకటే. బోధించేటప్పుడు అలా బోధించి ఆ బ్రహ్మం నీవేరా అంటూ శాస్త్ర ప్రమాణం, శృతి ప్రమాణం, శబ్ద ప్రమాణం పదే పదే చెప్తోంది. ఏకం, స్వగత భేదములు లేనటువంటిది. అంటే ఇదిగో ఈ శరీరంలో ఉన్నట్టుగా వేర్వేరు అవయవాలు ఉన్నట్టు బ్రహ్మయందు అవయవాలు, కాళాలు, పార్ట్స్ లేవు. ఏకం, స్వగత భేదములు లేనిది. ఏవా, పోనీ ఇదే జాతిది మరొకటి ఉన్నదా? ఇంకొక బ్రహ్మము, ఇంకొక ఆత్మ. ఇక్కడ మనం ఉన్నాం 26, 27 మంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆత్మ ఉన్నదా? అబ్బే, అందరిలోనున్నది ఒక్కటే. ఇన్ఫ్యాక్ట్ ఆ బ్రహ్మాది స్తంభ పర్యంతం, బ్రహ్మము దగ్గర నుంచి గడ్డిపోచ వరకు ఉన్నది ఒకే ఆత్మ. సజాతీయ భేదాలు లేవు. అందుకని ఏకం ఏవ అద్వయం. పోనీ దీనికి సంబంధించిన జాతి కాకుండా వేరే జాతి ఏమైనా ఉన్నాయా? అబే,
అవి లేవు. విజాతీయ భేదములు లేనిది. బ్రహ్మ సకల విభేదరహితము. సకల విభేదరహితమైనటువంటి అఖండమైనటువంటి బ్రహ్మయే అహం. అహం బ్రహ్మాస్మి. అయం ఆత్మా బ్రహ్మ. వేరా బ్రహ్మం తత్వం అసి. ఇక్కడ నువ్వు, నేను బ్రహ్మము, నువ్వు బ్రహ్మవు అంటే ఈ శరీర ఇంద్రియ మనసులతో కూడిన బిఎంఎస్ కాదు. ఈ బిఎంఎస్ దృశ్యం, జ్ఞేయం, తెలియబడేది, తెలుసుకునే సాక్షి నేను, ప్రత్యేగాత్మ నేను, వీటికి విలక్షణుడను. ఆ సాక్షియే, ఆ ప్రజ్ఞయే, ప్రజ్ఞ అనగా ప్రత్యేగాత్మ, అది ఏ బ్రహ్మము. ప్రజ్ఞానం బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి. అయం ఆత్మా బ్రహ్మ. తత్ త్వం అసి. ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఇహ ఈ బ్రహ్మ వస్తువునందు ఇది కాకుండా మరొకటి ఉందా? లేదు. ఏకమేవ అద్వయం. ఇహ అంటే ఇన్ దిస్ కాంటెక్స్ట్ అర్థం. ఇక్కడ ఈ బ్రహ్మములోని కాకుండా ఏకమేవ అద్వయం బ్రహ్మ అనే స్థితిలో తస్మిన్ కాలే అస్మిన్ కాలే సతి సప్తమి. ఇహ నానా అస్తి న కించన. నానా న కించన అస్తి. నానాస్తి న కించన. ఇహ కించన నానాత్వం న అస్తి. లేదు. రెండవ వస్తువు లేని అద్వితీయ స్వగత సజాతి విజాతీయ భేదరహితమైనటువంటి అఖండమైన బ్రహ్మం ఒక్కటియే ఉన్నది. ఈ పరబ్రహ్మముందు ఏ విధమైనటువంటి నానాత్వము ఆవగింజంతైనా లేదు. బాగుందా? నాకేం ప్రయోజనం? ఆ బ్రహ్మము నేనే. ఇప్పుడు చెప్తున్నదంతా అహమస్మి గురించే. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 3 నిమిషాల పాటు చక్కగా లోతుగా గాలి పీల్చుకుని నిలిపి ఉంచి పూర్ణంగా విడుస్తూ ఎక్కువసేపు ప్రాణాయామం అంటాం, అది చేసుకుంటూ ఏకమేవ అద్వయం ఆత్మ, ఏకమేవ అద్వయం ఆత్మ, ఏకమేవ అద్వయం బ్రహ్మ, ఏకమేవ అద్వయం ఆత్మ అని నిధిధ్యాసన చేయాలి. నిధిధ్యాసన అంటే ఏమిటి? ఇదిగో పెద్ద మూట ఉంది మన దగ్గర. గత జీవితపు, గత జన్మల యొక్క
వాసనల మూట. ఆ మూటను డ్రాప్ చేసి, ఆ మూట నేను కాదు అని అహమస్మి యందు ఉండుటయే నిధిధ్యాస. దయానంద సరస్వతి వారు అంటారు, రైలు ఎక్కావు, ఆత్మభావం అనే రైలు ఎక్కావు. అప్పుడు ఆ భుజాన్ని ఉన్నటువంటి ఆ పెట్టి తల మీద ఉన్నదాన్ని ఇంకా తలపై పెట్టు కూర్చుంటావా, దూరంగా పెడతావా? అలాగే ఆ పెట్టి నీదనే భావాన్ని వదిలేస్తే రైలు జర్నీ సాఫీగా సాగుతుంది. నాదనే భావం ఉంటే 2 నిమిషాలకు ఒకసారి చెక్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. అది పోతుందేమో రాత్రి అని నిద్ర మానుకోవాల్సి వస్తుంది. ఇది కథ. ఈ పెట్టి, ఈ సంచి డ్రాప్ చేయడమే. అదే నిధిధ్యాస. నితరాం ధ్యాతుం అద్వయం బ్రహ్మ ఇది నిధిధ్యా నిధిధ్యాస. ఓకే. 3 నిమిషాలు ప్రాణాయామము ఏకమేవ అద్వయం. కొనసాగించండి.
ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. సద్ఘనం చిద్ఘనం నిత్యం ఆనందఘనం అక్రియం. సద్ఘనం చిద్ఘనం నిత్యం ఆనందఘనం అక్రియం. అహం సద్ఘన రూపం. అహం సద్ఘనోస్మి. అహం చిద్ఘనోస్మి. నిత్యోస్మి. ఆనందఘనోస్మి. అహం అవిక్రియః. సద్ఘనం అంటే సత్ ఘనం. ఎప్పుడైతే ఈ ఘన శబ్దం వచ్చిందో ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్, ఏ కల్తీ లేని అనర్థం. సద్ఘనం కేవల సద్రూపము, సత్తే అయినది. ఎవరు? అహమస్మి. సద్ఘనం అహమస్మి. సద్ఘనమహమస్మి. ఒక్క నిమిషం పాటు సద్ఘనం 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 అంటూ సాధారణ శ్వాసతో ధ్యానంలో ఉంటాం. సద్ఘనం 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 సద్ఘనం. నేను కేవల సద్రూపము. 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 సద్ఘనం అస్మి. అహం సద్ఘనమస్మి. అహం సద్ఘనమస్మి. అహం సద్ఘనమస్మి. చిద్ఘనం. చిత్ చిద్రూపం, చైతన్యం. చేతన కాదు, చైతన్యం. చిద్రూపం. బోధ, తెలివి, ఎరుక, తెలివిడి, నిర్విశేష జ్ఞానం అన్నీ ఒకటే. చిద్ఘనం కేవల చిద్రూపం, చిత్ పరిపూర్ణము. మరి ఇందాక సద్ఘనం అన్నారు, అది ఒక్కటే కేవలం అన్నారు. మళ్ళీ ఇది చిద్ఘనం, ఇది కేవలం అయితే మరి రెండు ఉన్నాయా? అబ్బే, అదే ఇది. సద్ఘనమే చిద్ఘనం, చిద్ఘనమే సద్ఘనం. సదేవ చిత్, చిదేవ సత్. అహం చిద్ఘనం.
ఒక్క నిమిషం పాటు చిత్ఘనం 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 చిత్ఘనమహమస్మి అహం చిత్ఘనమస్మి చిత్ఘనమహమస్మి అహం చిత్ఘనోహం చిత్ఘనోహం చిద్రూపోహం కేవల చిద్రూపోహం కేవల చిద్రూపోహం చిత్పరిపూర్ణోహం చిత్పరిపూర్ణోహం కేవలబోధోహం కేవలబోధోహం చిద్రూపోహం నేను కేవల చిద్రూపనమ్మను అఖండమైన బోధను చిత్ఘనం చిత్ఘనం సద్ఘనం చిత్ఘనం నిత్యం ఆహా నేను నిత్యుడను ఆ భావన స్థిరపడగానే అన్ని భయాలు పోయాయి. ఎందుకు? నిత్యుడనైన నాకు భయమేముంది? అన్ని భయాల కన్నా గొప్ప భయము పోతానేమో అని దేహ సంబంధమైన భయం. నిత్యమనగానే ఆ భయం లేదు. ద్వితీయాద్వై భయం భవతి. రెండవది ఉంది అంటే భయం కదా. నేను ఏకం అద్వయం బ్రహ్మ, నిత్యం, శాశ్వతం, కాలాతీతమైనది. యదుదరమంతరం కురుతే తస్య ఏవ భయం భవతి. చిన్న భేదభావం ఉంటే మృత్యు భయము ఉంటుంది. నాకు భేదభావం లేదు. ఎందుకంటే ఏకమేవ అద్వయం బ్రహ్మ, ఏకమేవ అద్వయమాత్మ, నిత్యోహం. ఒక్క నిమిషం. నిత్యోహం 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 నిత్యోహం. నాకు ఆద్యంతములు లేవు. కాలాతీతమైన స్వరూపమును. పుట్టుక చావులతో ప్రమేయము లేదు. నిత్యోహం అజో నిత్యః శాశ్వతో అయం పురాణో న మన్యతే హన్యమానే శరీరే. నిత్యోహం నిత్యోహం. ఆనందఘనం. ఘనం అంటే ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్. ఆఫ్ వాట్? ఆనంద. ఆనందఘనం, ఆనందైకరసం, కేవలానంద స్వరూపం, కేవలానంద స్వరూపం, ఆనందైకరసం, కేవల సద్రూపం, కేవల చిద్రూపము, కేవల ఆనంద రూపము. అయితే మూడున్నాయా? సతే చిత్, చితే ఆనందం, సచ్చిదానందం. సత్ చిత్ ఆనందం. ఆనందమన్నా అనంతమన్నా ఒక్కటే అర్థం. ఆనందఘనం, ఆనందరూపం, అవధులు లేని కేవల ఆనందరూపం. 1 minute. ఆనందఘనం, 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 ఆనందఘనం. అహమానందరూపం, ఆనందరూపోస్మి,
केवलानन्दरूपोऽस्मि केवलानन्दरूपोऽस्मि केवल आनन्दरूपोऽस्मि केवल आनन्दस्वरूपोऽस्मि केवलानन्दस्वरूपोऽस्मि కేవలానందస్వరూపోస్మి. నా మూట నా పెట్టె పారేశా. ఇప్పుడు ఆనందానికి అడ్డే ఉంది. కేవల పరిపూర్ణ ఆనందమే. పెట్టె ఉంటే దుఃఖం, పెట్టిపోయిందిగా. కేవల ఆనంద స్వరూపం. అక్రియం. నాకేం పనులున్నాయి? ఏం లేవు. క్రియారహితం, నిర్వ్యాపారం, అచలం. అక్రియమన్నా క్రియారహితమన్నా వ్యాపారాలు లేనిదన్నా చలనము లేనిదన్నా. వ్యాపారం ఉంటే చలించాలి. వ్యాపారం, ఇంద్రియ వ్యాపారములు, మనోవ్యాపారాలు ఉంటే చలనం ఉంటుంది. నాలో చలనము లేదు. అక్రియం. 1 minute. అక్రియోస్మి 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 అక్రియోస్మి. మరి పొద్దున్న లేచాక వ్యాపారాలు సాగుతాయి. ఉండనివ్వండి, పట్టిగా ఉంటాయి. సూర్యుడు ఉదయిస్తున్నాడు, తన పాటకు తాను ఉదయిస్తున్నాడు, వీటితో సంబంధం లేకుండా. ఇక్కడ జరుగుతున్న విషయాలతో ఆ కర్మసాక్షికి సంబంధం లేదు కదా. అలాగే వ్యాపారాలు మటుకు వ్యాపారాలు పోతూ ఉంటాయి. కానీ నేను అక్రియుడను. అక్రియం 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 అక్రియం. ఇప్పుడు ఒక నిమిషం మౌనంగా ఈ 4-5 పదాలను మనసులో పెట్టుకొని సద్ఘనం, చిద్ఘనం, నిత్యం, ఆనందఘనం, అక్రియం. ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. సద్ఘనం చిద్ఘనం నిత్యం ఆనందఘనం అక్రియం. ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. 1 minute full silence. విశ్రాంతిగా కూర్చోండి. కనులను నెమ్మదిగా తెరవండి. ఇప్పుడు తెలుసుకున్న స్థితిని విడవకండి. ఏకమేవ అద్వయం బ్రహ్మ సద్ఘనం, చిద్ఘనం, నిత్యం, ఆనందఘనం, అక్రియం. స్వస్తి.